ఆంధ్రప్రదేశ్లో మరోసారి నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 31 సామాజిక వర్గాలు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లకు ప్రకటించింది. అయితే ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. 6 ఓసీ సామాజిక వర్గాలకు, 17 బీసీ, 4 ఎస్సీ, 1 ఎస్టీ, 2 మైనార్టీ సామాజిక వర్గాలకు పదవులను కేటాయించింది. అయితే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా కోడిమూరు నియోజకవర్గానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గ నేత ఆకిపోగు ప్రభాకర్ను ఎంపిక చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్గా బహుజన జేఏసీ నేత నందిగామ నియోజకవర్గానికి చెందిన బాలకోటయ్యకు అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా గురజాల నియోజకవర్గానికి చెందిన నాదెళ్ల బ్రహ్మం చౌదరిని ఎంపిక చేసింది సర్కార్. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్కు గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత బుచ్చి రాంప్రసాద్కు అవకాశం కల్పించింది. ఇలా మొత్తం 31 పదవులను భర్తీ చేసింది. ఈ పదవులకు మాజీ ఎమ్మెల్యేలను ఎంపిక చేస్తారని భావించిన వారికి నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జైలుకు వెళ్లిన నాదెళ్ల బ్రహ్మం చౌదరికి ఈసారి అవకాశం కల్పించారు. గురజాల నియోజకవర్గం నుంచి బ్రహ్మం చౌదరి సీట్ ఆశించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను చూసే నాగుల్ మీరాకు దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక పదవి ఆశించిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు నిరాశ ఎదురైంది. 2014 తర్వాత పార్టీ మారిన ఆయన గత ఎన్నికల్లో సీట్ ఆశించిన అవకాశం దక్కలేదు. పొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి కూడా ఈసారి అవకాశం దక్కలేదు. పార్టీ కోసం ఖర్చు చేసిన నాయకుడిగా చెప్పుకుంటారు. తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆచంట సునీత కూడా ఈసారి పదవి దక్కుతుందని ఆశించిన ఫలితం లేకుండా పోయింది. టీడీపీ తరపున మీడియా సమావేశాలు, పలు నిరసన కార్యక్రమాల్లో ఈమె పాల్గొంటూ ఉంటారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన సునీత సీటు ఆశించారు. అయితే సీటు ఆశించారు అనే వార్తలు సైతం చాలానే చక్కర్లు కొట్టాయి. అలాగే శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి కూడా ఈసారి అవకాశం దక్కలేదు. మాజీ మంత్రి దేవినేని ఉమాను సైతం టీడీపీ అధిష్టానం ఈసారి పక్కన పెట్టినట్లుగానే కనపడుతోంది. వంగవీటి వారసుడు రాధాకు సైతం మొండి చేయి చూపించింది సర్కార్. ఎప్పటి నుంచో ఆయన సీటు ఆశిస్తూ వస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారు లేదా జోగి రమేష్ లేదా ముఖ్యమంత్రి గారు చేస్తున్నాం. ఇది ఒక అబద్ధపు ప్రచారం. ఈ అబద్ధపు ప్రచారం దుర్మార్గం. దీన్ని ఖండిస్తున్నాం. రాజధాని రాష్ట్ర ప్రజలది. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఇచ్చాం. హైకోర్టు ఇచ్చిన తీర్పు ముందుగా రాజధాని అవసరాల కోసం ఉపయోగించాలని వచ్చిన భూములను వృధా చేయకుండా, వాటిని ఇబ్బందులు పెట్టకుండా రాజధాని అభివృద్ధి చెయ్యండి చెప్పి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి సుప్రీంకోర్టులో. అలాగే మరొక ఈ మాయదారి అస్త్రాలు ఉపయోగించేసి పేదల మధ్య పేదలకి చిచ్చు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ నెలపట్టాలు కట్టుబడుతున్నారని సద్దర రామకృష్ణారెడ్డి గారు లేదా జోగి రమేష్ లేదా ముఖ్యమంత్రి గారు చేస్తున్నాం. ఇది ఒక అబద్ధపు ప్రచారం. ఈ అబద్ధపు ప్రచారం దుర్మార్గం. దీన్ని ఖండిస్తున్నాం. రాజధాని రాష్ట్ర ప్రజలది. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఇచ్చాం. హైకోర్టు ఇచ్చిన తీర్పు ముందుగా రాజధాని అవసరాల కోసం ఉపయోగించాలని వచ్చిన భూములను వృధా చేయకుండా, వాటిని ఇబ్బందులు పెట్టకుండా రాజధాని అభివృద్ధి చెయ్యండి చెప్పి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి సుప్రీంకోర్టులో అలాగనే ఉంది. దాని జడ్జిమెంట్ కూడా రావాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కుట్రతో మరొక ఈ మాయదారి అస్త్రాలు ఉపయోగించేసి పేదల మధ్య పేదలకి చిచ్చు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ